జూబ్లీహిల్స్ నియోజకవర్గం యూసఫ్గూడ డివిజన్లోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో చీఫ్ మినిస్టర్ కప్ 2024 కరాటే పోటీలు 3 రోజుల పాటు నిర్వహించారు. ఈ పోటీలలో 31 జిల్లాల నుండి వివిధ కేటగిరీల్లో పాల్గొంటున్నారని, తెలంగాణలో మొట్టమొదటిసారిగా సీఎం కరాటే పోటీలు నిర్వహిస్తున్నామని, విజేత అయిన వారికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా బహుమతి అందజేయడం జరుగుతుందని టోర్నమెంట్ నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ స్పోర్ట్ అథారిటీ ఆఫ్ తెలంగాణ కె శివప్రసాద్ రెడ్డి, స్టేడియం అడ్మినిస్ట్రేటర్ అలెగ్జాండర్ ఫ్రాన్సిస్ మరియు కీర్తన్ కొండూరు, ఎం రామస్వామి, కరాటే కోచ్లు ఉత్తమ్ కుమార్, రమేష్ కుమార్, బొల్లి ఐలయ్య, అబ్దుల్ బాకీ, సాయి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఇవాళ చీఫ్ మినిస్టర్ కప్ 2024 కరాటే ఈవెంట్ యూసఫ్గూడ స్టేడియంలో జరుగుతుంది. ఇది 3 రోజుల ప్రోగ్రాం అండి. ఇందులో మొదటి రోజు 14-15 వయసు పిల్లలకి జరుగుతుంది. రెండో రోజు 16-17, మూడో రోజు సీనియర్ ఈవెంట్స్ జరుగుతున్నాయి. కరాటే ఫస్ట్ టైం సీఎం గేమ్స్లో ఇంట్రడ్యూస్ చేయబడింది తెలంగాణలో. ఇక్కడ నుంచి రాష్ట్రం మొత్తం నుంచి అన్ని జిల్లాలు 31 జిల్లాల నుంచి వివిధ కేటగిరీల్లో ప్లేయర్స్ పాల్గొనడం జరిగింది. సో ఇలా గెలిచిన వాళ్ళకి చీఫ్ మినిస్టర్ హానరబుల్ రేవంత్ రెడ్డి గారు క్యాష్ ప్రైజ్ కూడా డిక్లేర్ చేయడం జరిగింది. ఇది కరాటేకి ఒక మంచి ప్రోత్సాహం, పిల్లలకి ప్రోత్సాహం ఇచ్చి బాగా దీన్ని చాలామంది కాంపిటీషన్స్లో పాల్గొనేటట్టుగా ఎంకరేజ్ చేయబడుతుంది. సో దీని అన్నిటికీ మేము స్పెషల్గా థ్యాంక్స్ చెప్తుంది మా తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారికి. ఆయన యొక్క ప్రోత్సాహం మూలంగానే ఇంత పెద్ద ఈవెంట్ జరుగుతుంది. అండ్ అంతా సాట్స్ అఫీషియల్స్కి, VCMD గారికి అండ్ ఆల్ గవర్నమెంట్ అఫీషియల్స్కి కాంపిటీషన్కి సహకరించిన హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అలెగ్జాండర్ ఫ్రాన్సిస్, అడ్మినిస్ట్రేటర్, కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం. నిన్నటి నుంచి కబడ్డీ కరాటే టోర్నమెంట్ స్టార్ట్ అయింది. నిన్న వేయింగ్ అయింది. ఇవాళ మెయిన్ ఈవెంట్ ఇవాళ స్టార్ట్ అయింది. మన క్యాడెట్స్ స్టార్ట్ అయింది. మన చైర్మన్ గారు వచ్చారు, ఇన్స్పెక్షన్ చేసేసి ఎట్లా నడుస్తుంది అనేసి అందరితో కలిశారు, ఆఫీషియల్స్తో కలిసి మాట్లాడారు, ఇన్స్పెక్షన్ చేసి ఇప్పుడే బయలుదేరారు చైర్మన్ గారు. బట్ ఫుడ్ పార్ట్ ఆఫ్ ఇట్ ఎవ్రీబడి అందరికీ నచ్చింది. ఫుడ్, అకామిడేషన్, ఫుడ్ అన్నీ బాగా జరిగింది. ఇక్కడ ఏం కొరువు లేకుండా మేము 24 hours ఆన్ డ్యూటీలో ఉన్నాం. అందరు హ్యాపీగా ఉన్నారు. మై సపోర్టింగ్ స్టాఫ్, సాయి, కోచెస్ అందరూ చాలా మంచిగా మాకు కోఆపరేట్ చేస్తున్నారు. సో దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ ఎనీ మెడికల్. రోజు హాఫ్ డే ఒక హాస్పిటల్ వస్తుంది, హాఫ్ డే ఇంకొక హాస్పిటల్ వస్తుంది డైలీ. అండ్ పోలీస్ ఆల్సో బందోబస్తులో ఉన్నారు. మనకు ప్రాబ్లం ఏం లేదు. లా అండ్ ఆర్డర్, జూబ్లీహిల్స్ సిఐ గారు, స్టేషన్ హౌస్ గారు పంపిస్తూనే ఉన్నారు మనకు రెడీ.